నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు. కల్తీ కల్లు సేవించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని సూచనలు. ధాన్యం దిగుమతి చేయడంలో జాప్యం లేకుండా పకడ్బందీ చర్యలు. అధికారులకు కలెక్టర్ ఆదేశాలు. నగరంలో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. కిసాన్ గంజ్ లో జరిగిన వేడుకలలో పాల్గొని ఎమ్మెల్యే ధన్పాల్ పూజలు. గాలికుంటు వ్యాధి నిర్మూలనకు నివారణకు టీకాలు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న వాటిని సద్వినియోగం చేసుకోవాలని వైద్యుల సూచనలు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు. కమిటీ సభ్యులతో అవగాహనలో పోచారం ఆదేశాలు. యువత మద్యం డ్రగ్స్ జోలికి వెళ్లి నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకోవద్దని తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీ పుష్పన్ కుమార్ అన్నారు. కల్తీ కల్లు సేవనం వల్ల ప్రజలు పిచ్చివారిగా మారుతారని వైద్యుల సలహా సూచనలు పాటించి కల్తీ కల్లు తాగరాదన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో బుధవారం జిల్లా పోలీస్ బాస్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల చేపూర్ గ్రామంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వారి ఆధ్వర్యంలో ప్రజల ప్రాణాలను కాపాడుటకు గాను మాదక ద్రవ్యాలను కల్తీ కల్లును నిర్మూలిద్దామనే నినాదంతో చేయి కలుపుదాం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను చేద్దామని నినాదించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గంజాయి, కల్తీ కల్లు, మత్తు పదార్థాలపై యువతకు, మహిళలకు, యువకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసీపీ ఆర్మూర్ వెంకటేశ్వర రెడ్డి, యాంటీ నార్కోటిక్ బ్యూరో డీఎస్పీ పుష్పన్ కుమార్, ఎక్సైజ్ సిఐ రంజిత్ రావు, ఆర్మూర్ సిఐ సత్యనారాయణ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మత్తు మందుకు బానిసలు కాకూడదన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని అన్నారు. కావున తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారిని చెడు మార్గాల్లో పయనించకుండా జాగ్రత్త పడాలని కోరారు. ఎవరైనా మత్తు పదార్థానికి అలవాటు పడితే 1908-100 ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. గంజాయి తాగితే మన మనసు అదుపులో ఉండకుండా నువ్వు ఏం చేస్తున్నావో కూడా తెలియకుండా పోతుందని, క్షణాల్లో నేరాలకు పాల్పడినా తెలియదన్నారు. తెలంగాణ ప్రజల ప్రాణాలను కాపాడుకునేందుకు మత్తుకు దూరంగా ఉండాలన్నారు. కల్తీ కల్లు తాగితే నాడీ వ్యవస్థపై తీవ్ర నష్టపరుస్తుందన్నారు. ఈ సందర్భంగా యువతకు క్రీడా సామాగ్రిని అందజేశారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎస్ఐ రమేష్, మెడికల్ ఆఫీసర్ కీర్తన, వీడీసీ చైర్మన్ శ్రీకాంత్, పంచాయతీ సెక్రటరీ హరికృష్ణ, గ్రామ ప్రజలు, యువకులు, ఆశా వర్కర్లు, మహిళా సంఘాలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఈ యొక్క ఫుడ్ కానీ ఈ అలవాటు కానీ ఇవే పరిస్థితి ఘోరంగా ఉందంటే ఇంకా పుట్టుకతోనే అనారోగ్యంతో పుడితే వాళ్ళ జీవితం ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి తల్లులు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీ వంశం నిర్వీర్యం కావడం మీకు ఇష్టమా? తల్లులు కానీ ఒకసారి ఆలోచించండి. ఇష్టమా? ఈ అనారోగ్యమైన పరిస్థితులలో అనారోగ్యమైన పిల్లలతో ఈ యొక్క ఈ పొల్యూషన్ ఇటువంటి పరిస్థితులు ప్రమాదకరమైన పరిస్థితులలో ఈ రోజుల్లో ఉంటుంటాయి. ఇటువంటి పుట్టుకనే ఒక అనారోగ్యంగా పుట్టిన వాళ్ళకి ఉంటుంది. మిమ్మల్ని మీ తల్లిదండ్రులు అట్లా కనలేదు కదా, మీరైతే ఆరోగ్యంగానే పుట్టారు కదా అందరూ. మరి మీ పిల్లల్ని ఇంత అనారోగ్యంగా పుట్టించాల్సిన అవసరం ఏముంది? అంత ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు అనేది ఒకసారి ఆలోచించుకొని రేపు పొద్దున వాళ్ళ పిల్లలు పెద్దగా అయిన తర్వాత నన్ను ఎందుకు ఇట్లా నేను అనారోగ్యం అయిపోయినా, నా తలకాయ ఎందుకు పిల్లలు ఉంది, నా ఆరోగ్యం వస్తుంది, ఎందుకు తెలియదు అని మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఏం సమాధానం చెప్తారు? ఏం చెప్తారో ఒకసారి ఆలోచించండి. నేను చెప్పగలుగుతారా? అది ఎందుకంటే మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా తగ్గదు. అటువంటిమైన ఘోరమైన పరిస్థితున్నది. ఆ రోజు బాన్సువాడలో వచ్చి అర్ధరాత్రి వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నాను. తెల్లారి ఇంకో రోజు ఎంత అయిపోయింది, తెల్లారి ఈవినింగ్ నైట్ కల్లా హైదరాబాద్ వెళ్ళేసరికి మళ్ళీ ఒక మెసేజ్ వచ్చింది. మళ్ళీ పక్కన గాంధారిలో మళ్ళీ ఒక 20 మంది కల్తీ కల్లు తాగి మళ్ళీ అడ్మిట్ అయ్యారు. మళ్ళీ తెల్లారి కూడా మళ్ళీ బాన్సువాడ వచ్చి మళ్ళీ కూడా జరిగింది. ఈ విధంగా
మనంటే మేము ఒకసారి ఇవన్నీ వెరిఫై చేసుకుంటే ఈ అందరికీ అన్ని విలేజ్లలో అందరికీ కూడా ఈ యొక్క వ్యవసాయం చేస్తున్న కష్టపడుతున్న వాళ్ళు మేము కష్టపడుతున్నాం, మేము ప్రశాంతంగా హ్యాపీగా నిద్రపోవాలి, నిద్ర వస్తుంది అని చెప్పేసి ఒక అపోహ పెడేసి మీ ఆరోగ్యాన్ని, మీ భవిష్యత్ తరాన్ని, మీ పిల్లల్ని ఆరోగ్యం చేస్తారు. దయచేసి ఒకసారి ఆలోచించండి. ఈ కల్తీ కళ్ళు అనే దాన్ని ఇది చాలా మహమ్మారి, దీన్ని చాలా అనారోగ్యం. ఇది ఒక్కసారి అలవాటు పడితే ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. దీన్ని దయచేసి స్లోగా కొద్దిగా తగ్గించుకుంటూ మీరు ఒక సామాన్య రావాలని చెప్పేసి తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో, తెలంగాణ పోలీస్, మన నిజామాబాద్ పోలీస్ అందరం కలిసి అందరి ఆధ్వర్యంలో ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ కళ్ళుతో పాటు మీరు అందరూ అర్థం చేసుకుంటారు. అదేవిధంగా గాంజా అనేది కూడా విపరీతం ఉంటుంది. ఇలా కూడా అవి చెప్తున్నారు, చుట్టుపక్కల గాంజా ఉంటుందని. మీ అందరికీ తెలిసే ఉంటుంది, పేపర్లు చూస్తున్నారు. గాంజా అనేది ఎంత ఘోరమైనదంటే ఈ గాంజా ఇంకా తీవ్రమైనది. రైస్ మిల్లుల మధ్య ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకోవడంలో జాప్యానికి తావు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని వెంట నిర్దేశిత మిల్లులకు తరలించడంతో పాటు తక్షణమే మిల్లుల వద్ద అన్లోడింగ్ జరిగేలా పర్యవేక్షణ జరపాలని సూచించారు. ఆరుమూరు మండలం పెరికిట్ శివారిలో మెప్మా ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు బాల్కొండ మండల కేంద్రంలో మోపాల్ మండలం వెంచిరియాలలో పిఎస్సిఎస్ ఐకేపీ మహిళా సంఘాల ద్వారా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ బుధవారం సందర్శించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన ధాన్యం నిల్వలను పరిశీలించారు. రైతులను పలకరించి ధాన్యం అమ్మకం విషయంలో ఏవైనా సమస్యలు ఎదురవుతున్నాయా అని ఆరా తీశారు. కేంద్రాలకు ఎప్పుడు ధాన్యం తీసుకొచ్చారు, ఎన్ని రోజులకు తూకం జరిగింది, కేంద్రాల నిర్వాహకులు సహకరిస్తున్నారా, సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆయా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి మిల్లులకు తరలించిన ధాన్యం వివరాల రికార్డులను పరిశీలించారు. అకాల వర్షాలు కురుస్తున్నందున రైస్ మిల్లుల వద్ద ధాన్యం నిల్వలతో కూడిన వాహనాలు ఎక్కువ సమయం పాటు నిలిచి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మిల్లర్లు ధాన్యాన్ని ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకుని నిలువ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉన్న గోడౌన్లను గుర్తించాలని, హమాలీలు లారీల కొరత నెలకొనకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా సరిపడ సంఖ్యలో టార్పులిన్లు సమకూర్చుకోవాలని అన్నారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికే 7 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరించడం జరిగిందన్నారు. ఇంకనూ రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలిస్తున్నందున కొనుగోలు ప్రక్రియలో ఎక్కడా కూడా జాప్యం జరగకుండా చూడాలన్నారు. రైతులు ఇబ్బందులకు గురి కాకూడదని, నిర్ణీత గడువులోపు ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా పూర్తయ్యేలా అధికారులందరూ సమన్వయంతో కృషి చేయాలని హితవు పలికారు. ముఖ్యంగా ఈసారి పెద్ద మొత్తంలో ధాన్యం దిగుమతులు కొనుగోలు కేంద్రాలకు వస్తున్నందున వెంట ధాన్యం సేకరణ జరుపుతూ మిల్లుల వద్ద అన్లోడింగ్ లో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్ వెంట డిఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, ఐకేపీ డిపిఎం సాయిలు, స్థానిక అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలను అత్యంత వైభవంగా జరిపారు. కిసాన్ గంజ్ ఆర్యవైశ్య పట్టణ సంఘంలో నిర్వహించిన వేడుకలకు ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అమ్మవారికి నామకరణ, డోలారోహణం, అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్యవైశ్య కులదైవమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా జయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఉన్న ఆర్యవైశ్య సోదరీమణులు జరుపుకోవడం హైందవ జాతి జీవన విధానం, సనాతన హిందూ ధర్మాన్ని రక్షించడమే అవుతుందన్నారు. వాసవి మాత ఆశీర్వాదంతో భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించాలని అన్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులకు అధిక పంటలు పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ సంఘ పెద్దలు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. జై శ్రీరామ్. ఈరోజు వాసవి మాత కన్యకా పరమేశ్వరి జన్మదిన సందర్భంగా ఇందూర్ నగరంలోని కన్యకా పరమేశ్వర ఆలయము వారి కమిటీ సభ్యులు జన్మదిన ఉత్సవాలు కార్యక్రమాలు పొద్దున 5 గంటల నుండి అమ్మవారికి అభిషేకము, ఆ తర్వాత అలంకరణ, కుంకుమార్చన కార్యక్రమం సుమారు 300 మంది దాంట్లో మహిళలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో
ఇండియాల వాసు ఆలయ కమిటీ అధ్యక్షుడు మరి వారి బృందానికి ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సోదరుడు వీక్షకర్ గారు మరియు అనుబంధ సంస్థల అధ్యక్ష కార్యదర్శులు అనేక మంది ఆర్యవైశ్య పెద్దలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఇందూరు నగర జిల్లా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులందరికీ కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. రోజు కూడా భారతదేశం అంటేనే సనాతన ధర్మానికి పుట్టినిల్లు, అతి పురాతన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయనిది. అటువంటి భారతదేశంలో పుట్టడం, దాంట్లో హిందువులో పుట్టడం అనేది మనందరి అదృష్టం. ఈరోజు ఇక్కడ చూస్తే ఒక పండుగ వాతావరణం. ముఖ్యంగా అయోధ్యలో 500 సంవత్సరాల తర్వాత అద్భుతమైన ఆలయ నిర్మాణం ప్రతిష్ట తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఆలయాల అభివృద్ధి, కొత్త ఆలయాల నిర్మాణము, పాత ఆలయాల పునర్నిర్మాణము, పునఃప్రతిష్ఠ కార్యక్రమము మరియు మన పండుగలు, జాతరలు అంగరంగ వైభవంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. దానికి ముఖ్య కారణము ఈరోజు దేశమంతా కూడా మన సనాతన ధర్మాన్ని మళ్ళీ ముందుకు సాగుతూ ఉంది. దాంట్లో మనందరూ కూడా భాగస్వాములు కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. భక్తితో పాటు సనాతన ధర్మానికి, హిందూ ధర్మంతో పాటు ఈరోజు ప్రజలలో ఏదైతే 10 రోజుల క్రితం పెహల్గాంలో జరిగిన దాడుల తర్వాత హిందువులలో దేశభక్తి కూడా ఇంకా పెరుగుతూ ఉంది. ముఖ్యంగా హిందూ సోదరులందరూ కూడా నేను కోరుతా ఉన్నా, పార్టీలకు అతీతంగా మన హిందువులందరూ కూడా ఐక్యమత్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెహల్గాంలో చూసినాం ఆ ఉగ్రదాడులు ఎలా జరిగినాయి. నువ్వు ఏ కులానికి చెందిన వ్యక్తి అడగలేదు, ఏ రాష్ట్రానికి నువ్వు తెలుగు అయినవా, తమిళనవా, మలయాళం అని అడగలేదు. నువ్వు ముస్లింవా, హిందువు భయపడి ముస్లిం అని చెప్తే కల్మా చదవని చెప్పి. అంటే ఈరోజు హిందువుల పైన జరుగుతున్న దాడులు ఏ విధంగా క్రూరంగా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. దీనికి ఒకటే సమాధానం, హిందువుల ఐక్యమత్యం కావాలా. హిందుత్వం కోసం పనిచేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మద్దతు ఉండాలో, మనం కూడా దాంట్లో భాగస్వాములు కావాలని కోరుతాం. ముఖ్యంగా ఈట్కా జవాబ్ పత్తర్సి అనే విధంగా నిన్న రాత్రి ఉగ్ర స్థావరాల పైన సింధూర్ యాక్షన్ ఆపరేషన్ సింధూర్ అనేది వారికి తగిన శాస్త్ర చెప్పడం జరిగింది. మోడీ గారి ఆశయం ఏదైతే ఉందో ఉగ్రమూలాలని కూకటి వేలతోటి ఎక్కించాలని ఏదైతే ఆయన చెప్పడం జరిగింది. ఈ దాడి తర్వాత మనమందరం కూడా, దేశ ప్రజలందరూ కూడా వారికి సహకరించి గాలికుంటు వ్యాధిని దేశం నుండి నిర్మూలన చేయడం కోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంవత్సరంలో 6 నెలలకు ఒకసారి పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతుందని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ రోహిత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పశువు యజమానులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గత నెల 15 నుండి కొనసాగుతున్న ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల పరిధిలో గల అడ్కస్పల్లి బస్వాపూర్ గ్రామంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత గాలికుంటు నివారణ టీకాల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటగిరి ఉమ్మడి మండల పశు వైద్య సిబ్బంది గోపాల మిత్రులు కలిసి ఇంటింటికి తిరుగుతూ పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు. జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ రోహిత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అడ్కస్పల్లి రైతు షెడ్డులో పశువుకు గాలికుంటు నివారణ టీకా వేశారు. అనంతరం రైతులకు నేపియర్ పశుగ్రాసం గురించి అవగాహన కల్పించారు. అనంతరం రిజిస్టర్ను పరిశీలిస్తూ పశు వైద్యులకు ఉచిత గాలికుంటు టీకాల రిపోర్ట్ను రోజువారీ ఆన్లైన్లో అప్లోడింగ్ చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే వ్యాక్సిన్ క్యారియర్ ను పరిశీలించి ఎప్పటికప్పుడు కూల్ గా ఉండేటట్లు చూడాలన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని నీటితోటిని బ్లీచింగ్ పౌడర్ తో ఎప్పటికప్పుడు శుభ్రం చేసి పశువుల దాహార్తిని తీర్చేందుకు కృషి చేయాలని గ్రామ కార్యదర్శికి సూచించారు. కోటగిరి గ్రామంలోని శ్రావణ్ డైరీని పరిశీలించగా డైరీకి కావలసిన అన్ని పద్ధతులను చూసి యాజమాన్యాన్ని అభినందించారు.
ఆ రోజు నుండి మండల పశు వైద్యాధికారులు గోపాలమిత్రులు కలిసి 60 టీంలుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని ప్రతి మండలాల్లో గాలికుంటు నివారణ టీకాలు వేయడం జరుగుతుందన్నారు. ఈ గాలికుంటు వ్యాధి వల్ల పశువు కాళ్లలో పుండ్లు ఏర్పడి పశువు నడవలేక కుంటుతుందన్నారు. అలాగే నోట్లో పుండ్లు ఏర్పడి మేత మేయక పశువు నీరసించి పాల దిగుబడి తగ్గి రైతుకు ఆర్థిక నష్టం కలుగుతుందని అన్నారు. పశువు ఆరోగ్యంగా ఉంటేనే మన దేశం నుండి ఇతర దేశాలకు మాంసం, పాలు ఉత్పత్తి చేయడానికి మార్గం సుఖమయం అవుతుందని ఆయన పేర్కొన్నారు. అందుకు ప్రతి రైతులు ఈ ఉచిత గాలికుంటు నివారణ టీకాలు వేయించుకోవాలని ఆయన సూచించారు. ఈ ఉచిత గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమంలో కోటగిరి ఉమ్మడి మండల పశు వైద్యాధికారి డాక్టర్ సురేష్ కుమార్, లైఫ్ స్టాక్ అసిస్టెంట్ సుధీర్ గౌడ్, గోపాలమిత్ర రాము, పశుమిత్ర రాజేష్, సిబ్బంది లక్ష్మీబాయ్, భీమసాయిలు, రైతులు తదితరులు ఉన్నారు. ఈరోజు కోటగిరి మండలం అడకాస్పల్లి గ్రామానికి ఇక్కడ జరుగుతున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరాన్ని ఆకస్మిక పరిశీలనకు వచ్చిన నేను గమనించింది ఏంటంటే సిబ్బంది ఉదయం వేళనే ఈ గ్రామానికి చేరుకొని గ్రామంలోని పశువులన్నిటికీ గాలికుంటు టీకాలు ఇచ్చినారు. అండ్ కోల్డ్ చైన్ కూడా మంచిగా మెయింటైన్ చేసిర్రు. రైతులు కూడా ఈ టీకాలను వాళ్ళు వేయించుకున్నారు. ముఖ్యంగా ఇంకెవరైనా మిగిలి ఉంటే ఇంకొక గంట సేపు ఉంటారు. మిగిలిన పశువులకు కూడా గాలికుంటు టీకాలు వేయించుకోవాలి. ఈ కార్యక్రమం గత నెల 15వ తారీఖు నాడు ప్రారంభమైంది. ఈ నెల 14 వరకు జిల్లా వ్యాప్తంగా ఒక 60 టీంలతోటి 34 మండలాలలో జరుగుతున్నది. సో ఈ గాలి పోస్తే రైతుకు ఆర్థికంగా చాలా నష్టం కలుగుతుంది. అంటే ఎట్లా అంటే పాల దిగుబడి తగ్గిపోతుంది. అండ్ దానికి కడుపులో గాలి పోసిన పశువు కడుపులో అల్సర్స్ పుండ్లు తయారవుతాయి. ఇతర వ్యాధులకు గురవుతుంది. జ్వరం వస్తుంది, నడవలేదు, మేత మెయ్యది, పాల దిగుబడి తగ్గిపోతుంది. అలాగే గాలి పోసిన పశువు పాలను దూడ తాగితే దూడ కూడా చనిపోయే ప్రమాదం ఉంది. కాళ్ళ డెక్కల మధ్య పుండ్లు అవుతాయి అండ్ పురుగులు అవుతాయి. సో రైతుకు చాలా ఆర్థికంగా నష్టం కలగజేసే ఈ వ్యాధి నిర్మూలన కోసము కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా గాలికుంటు టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ విధంగా రైతులు ప్రతి 6 నెలలకు ఒకసారి గాలికుంటు టీకాలు వేయించుకుంటే మన దేశం నుంచి, మన రాష్ట్రం నుంచి, మన మండలం నుంచి ఈ గాలికుంటు వ్యాధిని రాకుండా చేయవచ్చు. తద్వారా మన పాలకు, మన మాంసానికి విదేశాలకు ఉత్పత్తి చేయడానికి మార్గం సుగమం అవుతుంది. కాబట్టి రైతులు తప్పకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి టీకాలు వేయించుకోవాల్సింది. ప్రభుత్వం తలపెట్టిన ఇందిరమ్మ లబ్ధిదారుల సమీక్ష జరిగింది. నిజంగా ఇంటి నిర్మాణానికి స్థలం ఉన్న నిరుపేద ప్రజలను గుర్తించి వారి ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుని ఇళ్లను మంజూరు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం ప్రయోజనం చేకూరేలా చూడాలని ఆదేశించారు. బాన్స్వాడ కేంద్రంలో బాన్స్వాడ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కలిసి బాన్స్వాడ, గ్రామీణ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాలలోని గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీ ఎంపిక సభ్యులతో అవగాహన సమీక్ష సమావేశాన్ని అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజంగా ఇంటి నిర్మాణానికి స్థలం ఉన్న నిరుపేద ప్రజలను గుర్తించి వారి ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుని ఇళ్లను మంజూరు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం ప్రయోజనం చేకూరేలా చూడాలని ఆదేశించారు. ఇల్లు నిర్మించుకుంటున్న పేదవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లు చెల్లింపులు, అలాగే ఇళ్ల నిర్మాణం సజావుగా సాగేలా పర్యవేక్షించాలని సూచించారు. గతంలో గృహలక్ష్మి పథకం కింద ఇల్లు మంజూరైన వారు అర్హులైన వారికి మాత్రమే ఈ కొత్త ఇల్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా పారదర్శకంగా విచారణ చేపట్టి నిజమైన లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేయాలని కోరారు. కుల మతాలకు, పార్టీలకు అతీతంగా ఈ ఇళ్ల మంజూరు కార్యక్రమం కొనసాగుతుందని, అర్హతే ప్రధాన ప్రమాణం అని వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాలలో గృహ వసతి కల్పించడం ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా కృషి చేస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల స్వప్నం నిజమవుతుందని, వారికి స్వంత ఇల్లుండటం వల్ల ఆత్మ గౌరవం పెరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదవాడి యొక్క కోరిక ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు కలిగిస్తారనే సంకల్పంతో ఈ ఒక్క సంవత్సరంలోనే 25-26 సంవత్సరానికి గాను
4,50,000 ఇండ్లు మంజూరైనవి. 119 నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు మంజూరైనవి. మన గ్రామాలలో ఎవరికైతే జాగాలు ఉన్నాయో జాగా ఉన్నటువంటి వారికి మాత్రమే ఇల్లు మంజూరు చేస్తున్నాం. దానికి L1 అంటారు. L1 L2 అంటే పేదవాళ్ళే కానీ వాళ్ళ స్థలం లేదు. అది తర్వాత ఇది అయిన తర్వాత ఆస్తులున్న వారు, ఉద్యోగస్తులు, డబ్బులున్న వారు కూడా దరఖాస్తు పెట్టుకున్నారు. అది L3, అది పక్కన పడేస్తుంది. వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి ఒక సింగిల్ బెడ్రూమ్ ఆనుకునే టాయిలెట్, ఒకటి టాయిలెట్, ఒక చిన్న వంటశాల, ఒక హాలు, అంటే మొత్తం దాని కొలత అంటే 20x20 లేదా 22x18. ఎక్కడికి వెళ్ళి 400 స్క్వేర్ ఫీట్ల కొలతకు 5 లక్షల రూపాయలు ఒక ఇంటికి ఫ్రీగా ఇచ్చేటువంటి ఒకే ఒక ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేటువంటి మనం చేస్తా ఉన్నాం. నాకు కూడా సర్టిఫికేట్ ఇచ్చారు. నేను ఎలిజిబుల్ కాదు, నాకు ఇవ్వకండి. నా పేరు ఉండదు గూడస్ కింద. అప్పుడు అది ఇచ్చేసి కాగితం పొరపాటు జరిగేటప్పుడు ఇది ఇవ్వకండి. ఎలిజిబుల్ కాకపోతే ఎక్కువ చెప్పిన ఇవ్వకండి. ఎమ్మెల్యే గారు చెప్పినా, సబ్ కలెక్టర్ చెప్పినా, చైర్మన్ గారు చెప్పినా, ఏ నాయకుడు చెప్పినా దయచేసి ఎలిజిబుల్ కానటువంటి వారి పేరు మాత్రం ఇస్తే వీరే బాధ్యత. కల్తీ కల్లును అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ ముందుకు వచ్చింది. కల్తీ కల్లు, మాదక ద్రవ్యాలు, మత్తు మందుల వినియోగంపై అవగాహన కల్పించారు. తెలంగాణ మాదక ద్రవ్యాల నిరోధక శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో గ్రామాలలో సదస్సులు ఏర్పాటు చేసి కల్తీ కల్లు సేవనం వల్ల జరిగే అనర్థాలను వివరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం గన్పూర్ గ్రామంలో కల్తీ కల్లు, మద్యం, గంజాయి, మత్తు, మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి పోలీస్ శాఖ సిఐ మల్లేష్, తెలంగాణ యాంటీ డ్రగ్స్ నార్కోటిక్ బ్యూరో సిఐ శ్రీనివాస్ అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ప్రజలు కల్తీ కల్లు సేవనం చేరాదని, యువత గంజాయి మత్తుకు బానిసలు కావద్దని ఫ్లాగ్ కార్డులు పట్టుకుని విద్యార్థులు, గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ యాంటీ డ్రగ్స్ నార్కోటిక్ బ్యూరో సిఐ శ్రీనివాస్, డిచ్పల్లి సిఐ శ్రీనివాస్, డిచ్పల్లి సిఐ మల్లేష్, డిచ్పల్లి ఎస్ఐ షరీఫ్ ఆధ్వర్యంలో గన్పూర్ యువకులకు, విద్యార్థులకు క్రీడా సామాగ్రిని అందించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెలంగాణ యాంటీ డ్రగ్స్ నార్కోటిక్ బ్యూరో సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ యువత గంజాయి, కల్తీ కల్లు, కల్తీ మద్యం, మత్తు బానిసపై తమ భవిష్యత్తు అంధకారం చేసుకుంటున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల అనుసారం రాష్ట్రంలో మత్తు మందులు, గంజాయి, కల్తీ మద్యం, కల్తీ కల్లు బారిన పడకుండా యువతను, ప్రజలను కాపాడేందుకు తెలంగాణ నార్కోటిక్స్ యాంటీ డ్రగ్స్ బ్యూరోను ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని కోరారు. గ్రామీణ ప్రజలు కల్తీ కల్లు ద్వారా క్లోరోఫామ్ కలిపిన కల్తీ కల్లు తాగుతున్నారని, దాని ద్వారా మనిషి యొక్క ఆలోచన శక్తి తగ్గిపోయి నరాల బలహీనత ఏర్పడి మెదడు పనిచేయడం ఆగిపోతుందన్నారు. ఇటీవల కామారెడ్డి జిల్లా గాంధారి మండలం, బాన్స్వాడ మండలం, దుర్గి గ్రామాలలో కల్తీ కల్లు తాగి 100 మంది ఆసుపత్రి పాలయ్యారని పేర్కొన్నారు. వారు వింత చేష్టలు చేస్తున్నారని, ఇంకా కోలుకోవడం లేదని అన్నారు. ప్రజలు మత్తుకు, గంజాయికి బానిసలు కాకుండా ప్రజల ఆరోగ్యం సంరక్షించే బాధ్యతగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందులో భాగంగా యాంటీ డ్రగ్స్ నార్కోటిక్స్ విభాగం ఆధ్వర్యంలో గ్రామాలలో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి సిఐ మల్లేష్, ఎస్ఐ షరీఫ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారి, గ్రామీణాభివృద్ధి సంస్థ గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్, గన్పూర్ యువజన సంఘం ప్రతినిధులు సాయినాథ్, గ్రామాభివృద్ధి కమిటీ గ్రామస్తులు పాల్గొన్నారు. ఇంట్లో ఎవరికైనా ఒకరికి వాళ్ళకి ఏమైనా హాని జరిగితే వాళ్ళ కుటుంబం ఎంత చిన్నాభిన్నం అయిపోతుంది, మొత్తం కుటుంబం నాశనం అయిపోతుంది. మనం కళ్ళారా చూస్తున్నాం. కొంతమంది లైవ్ కేసెస్ మేము చూసినాం, ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ బాధలు మేము కళ్ళారా చూసినాం. ఒక ఆడ మనిషి హైదరాబాద్లో భర్త ఉన్నాడు, కళ్ళుకి అలవాటు పడింది. కళ్ళుకి అలవాటు పోయి అక్కడ వాడు వీడితో పాటు పెట్టిపోతే ఆమెను తీసుకుపోయి ఒక ఐసోలేటెడ్ ప్లేస్, అంటే నిర్మానుష్య ప్రదేశంలో తీసుకుపోయి ఆమెని రేప్ చేసి చంపేసింది. పాపం ఆమెకి చిన్న చిన్న పిల్లలు ఇద్దరు. ఏం కావాలి, వాళ్ళు బతికేం కావాలి అంటే ఒక దానికి బానిస అవుతున్నామంటే, ఒక దానికి అడిక్ట్ అవుతున్నామంటే వెనకాల ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అట్లాంటివి కూడా జరిగినాయి.
పాపం ఒక మనిషి మగాయన తాగిండు, అట్లా ఇట్లా తూడుతూ రోడ్డు మీద వెళ్తే ఎవడో గుద్దిపోయాడు, చచ్చిపోయాడు. అంతా ఎవడో గుద్దాల్సిన పని కూడా లేదు, వాడు దులుతూ కింద భూమి మీద పడి గట్టిగా బ్రెయిన్కి దెబ్బ తగిలితే చచ్చిపోతాడు. మీ అందరికీ తెలుసు కూడా, కొంతమంది బోర్లా పడినంటే తాగినాక వాడు అవుట్. వర్షాకాలంలో కూడా తాగుతూ పోయి బోర్లా పడి నీళ్ళలో వాడు లెగలేడు. ఇంకా గట్లా ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. మరి కుటుంబాలు నాశనం కాకుండా చూడడమే మా డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు గన్పూర్ గ్రామంలో మా టీము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ యువత మరియు అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు అందరూ కూడా చాలా ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ అందరికీ కూడా ముఖ్యంగా కల్తీ కళ యొక్క తీవ్రత ఏమిటి, దానివల్ల కలిగే నష్టాలు ఏమిటి, దాన్ని అవాయిడ్ చేయడానికి మనందరం కూడా ఏ విధంగా పోరాటం చేయాలి, సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క మహమ్మారిని, కల్తీ కళ్ళ మహమ్మారిని, డ్రగ్స్ మహమ్మారిని తెలంగాణ నుండి పారద్రోలడానికి మనందరి బాధ్యత ఏంటి అనేది ఇక్కడ అందరూ కూడా వచ్చి మేమందరం కూడా ప్రజలకి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన డిచ్పల్లి రూరల్ సిఐ గారు మరియు ఎస్ఐ గారు, ఎక్సైజ్ ఎస్ఐ గారు, అలాగే మెడికల్ టీము, పంచాయతీ సెక్రటరీ గారు, అలాగే అన్ని శాఖలు కూడా, ప్రభుత్వ రంగ సంస్థలు శాఖలు కూడా ఇక్కడ చాలామంది, మన యొక్క ఆశా వర్కర్లు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయినా కానీ ఎక్కడైనా డ్రగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే మా యొక్క తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోకి తెలియజేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. స్వదేశీ విదేశీ కార్పొరేట్ల దోపిడీలకి వ్యతిరేకంగా మరో స్వతంత్రం కోసం పోరాడదామని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ అన్నారు. అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం ఒడ్డట్పల్లి గ్రామంలో బుధవారం అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి నిర్వహించారు. సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ మాట్లాడుతూ స్వదేశీ విదేశీ కార్పొరేట్ దోపిడీలకు వ్యతిరేకంగా మరో స్వతంత్రం కోసం పోరాడాలని ఆయన ప్రజలకు సూచించారు. మన్యం అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ తెల్లదొరలను వెళ్లగొట్టి భారతదేశం మాకు కావాలని ప్రతిఘటన పోరాటాలు చేసిన వ్యక్తి మన్యం అల్లూరి సీతారామరాజు అని అన్నారు. భారతదేశ ప్రజల కోసం కూడు గూడు నీడ కావాలని బ్రిటిష్ వారితో పోరాటాలు చేశాడని ఆయన అన్నారు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలను నానా ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు. భారతదేశంలో తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం నల్లధనాన్ని తెచ్చి పేద ప్రజల అకౌంట్లో ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పినా నరేంద్ర మోడీ ఇప్పటి వరకు వేయలేదని, భారతదేశ ప్రజలను మోసం చేశాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు కలలు కన్న రాజ్యం కావాలంటే మరో స్వతంత్రం కోసం పోరాడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాని, హైమద్ తదితరులు పాల్గొన్నారు. అమర హై అల్లూరి సీతారామరాజు, అమర హై అల్లూరి సీతారామరాజు, అమర హై అల్లూరి సీతారామరాజు, జోహార్ అల్లూరి సీతారామరాజు, జోహార్ అల్లూరి సీతారామరాజు, జోహార్ అల్లూరి సీతారామరాజు, అమర హై అల్లూరి సీతారామరాజు. ఈరోజు మాక్లూరు మండలం ఒడ్డెట్పల్లి గ్రామంలో కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు 101 వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. అల్లూరి సీతారామరాజు తెల్లదొరలకు వ్యతిరేకంగా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులకు, గిరిజనులకు, కోడి భూములకు పట్టాలు ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బ్రిటిష్ పాలనలో మా దేశం మా కావాలని చెప్పేసి చిన్న తనంలోనే 27 సంవత్సరాలలోనే దేశం కోసం ప్రాణాలు నడిపించినటువంటి అల్లూరి సీతారామరాజు ఇవాళ నల్లదొరలు అనేక మంది మన దేశంలో తయారయ్యారు. నరేంద్ర మోడీ ప్రతి ఇంటికి 10 లక్షల రూపాయలు వేస్తానని చెప్పి నల్లధనాన్ని తెస్తానని చెప్పేసి దేశ ప్రజలకు హామీ ఇచ్చినటువంటి ప్రధాని ఇవాళ దేశ ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. ఇవాళ వెంటనే నల్లధనం బయటకు తెచ్చి ప్రజలకు పంచాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే అల్లూరి సీతారామరాజు కలలు కన్నటువంటి ఈ భారతదేశంలో పేద ప్రజలకు
భూమి, మూడు, నీడ ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేసి బ్రిటిష్ దొరలను ఈ దేశం నుంచి పాలదోలినటువంటి వ్యక్తి ఇవాళ అనేక మంది రాజకీయ నాయకులు పేద ప్రజలను పట్టించుకోకుండా వాళ్ళ సొంత ప్రజల కోసమే ప్రజలను వాడుకుంటారు. అల్లూరి సీతారామరాజు కలలు కన్నా స్వతంత్రం కోసం మరో పోరాటం చేయాలని ఇవాళ ప్రజలకు అఖిల భారత రైతు సంఘంగా పిలుపులు ఇస్తున్నాం. అందాల పోటీలు కాదు, ఫెయిల్యూర్ సీఎంల పోటీ పెట్టండి అని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేశంలో నంబర్ 1 ర్యాంక్ రేవంత్ రెడ్డికి రావడం ఖాయమని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గం కమర్పల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో 14 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండితే 10 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ చేయాల్సిన అంచనా పెట్టుకుంటే 9 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వచ్చాయని అన్నారు. సన్నవడ్లు తీసుకోవడంలో రైస్ మిల్లర్లు నిరాసక్తత చూపించడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని 9 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు సెంటర్లకు వస్తే 6,95,000 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారని ఎమ్మెల్యే అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంకా 2 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాల్లో ఉన్నాయి అంటే 20% ధాన్యం జోకకుండా కళ్లల్లోనే ఉందన్నారు. రేవంత్ రెడ్డి వడ్ల కొనుగోలుపై రివ్యూ చేయడం లేదు కానీ అందల పోటీలపై రివ్యూ చేస్తున్నాడు అని ఎద్దేవా చేశారు. దురదృష్టం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ వడ్లు తొందరగా ఎట్లా పంపిద్దామన్న ఆలోచన లేదు. రైతుల్ని ఇబ్బందుల నుంచి ఎట్లా బయటపడేయాలన్న ఆలోచన లేదు. దీని మీద రివ్యూ చేస్తలేడు ఆయన. వడ్లు కొనుగోలు మీద ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయట్లేదు, మీటింగ్ పెట్టట్లేదు ఆఫీసర్లతోటి. దేని మీద మీటింగ్ పెడుతున్నాడు ఆయన? అందాల పోటీల మీద మీటింగ్ పెడతా ఉన్నాడు. ఆయనకు అందాల పోటీలు చేసుడు ఇంపార్టెంట్ ఉన్నది. రైతుల వడ్లు తొందరగా అన్లోడ్ చేపించి రైస్ మిల్లర్లతో మాట్లాడి తరుగు లేకుండా రైతుల ధాన్యాన్ని చెయ్యాలి అని చెప్పి ఆలోచన లేదు ఆయనకి. అందాల పోటీల మీద ఆలోచన ఎక్కువ ఉన్నది. అందాల పోటీలు ఎట్ట చేయాలా అని చెప్పి ఇప్పటికీ గత వారం రోజుల నుంచి అదే మీటింగ్లు పెడతా ఉన్నాడు. చాలా దురదృష్టం ఇది. రైతుల కంటే అందాల పోటీలు ఎక్కువైనాయి ఆయనకు. ఇంకా మొన్న అందాల పోటీలన్నట కస్తూరిబా పిల్లలకి స్కూల్ పిల్లలకు కూడా చూపించాలన్నట అందాల పోటీలు. ఎంత నీచంగా దిగజారిపోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారంటే. ఇవాళ రైతుల బాధలు పట్టించుకోవట్లేదు, పేదవారి బాధలు పట్టించుకోవట్లేదు. పైగా అందాల పోటీల మీద రివ్యూలు పెడుతూ స్కూల్ పిల్లల్ని కూడా అందాల పోటీలు చూపియండి అని అధికారులకు చెప్తా ఉన్నాడు. నేనంటా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఈ అందాల పోటీలతో పాటు ఫెయిల్యూర్ సీఎంల పోటీ కూడా పెట్టండి, ఫెయిల్యూర్ ముఖ్యమంత్రుల పోటీలు కూడా పెట్టండి. ఎందుకంటే ఈ రైతుల వడ్లు సక్రమంగా రైతులకు నష్టం లేకుండా లారీలు వారం రోజులు రైస్ మిల్లర్ల దగ్గర ఆగకుండా దీన్ని అన్లోడ్ చేయించే చాతగాని ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి మీరు. ఒకవేళ మీరు, నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ అందాల పోటీలతో పాటు ఫెయిల్యూర్ ముఖ్యమంత్రుల పోటీలు కూడా పెట్టండి. ఈ దేశంలో మీరు నంబర్ 1 స్థానానికి వచ్చాడు మాత్రం ఖాయం. ఎందుకంటే నిన్ననే అన్నారు నన్ను కోసుకొని తినండి అని చెప్పి అంటా ఉన్నాడు నిన్న. ఏ ముఖ్యమంత్రి అని అట్లా అంటడా అండి? ముఖ్యమంత్రిని కోసుకొని తింటారు ప్రజలు. ఇది ప్రజలకు మాకేమన్నా కుక్క గరిసిందా? మాకేమన్నా? అందాల పోటీలను నిరసిస్తూ ఐత్వ ఆధ్వర్యంలో కండ్లకు గంతులు కట్టుకుని నిరసన తెలిపారు. 72 మిస్ వరల్డ్ అందాల పోటీలను రద్దు చేయాలని ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఐక్యవేదిక ఆధ్వర్యంలో అందాల పోటీలకు వ్యతిరేకంగా కండ్లకు గంతులు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. 72 మిస్ వరల్డ్ అందాల పోటీలను రద్దు చేయాలని ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు మహిళా సంఘాలు. ఈ సందర్భంగా నాయకులు ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సంధ్య, ఐద్వ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుజాత, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు అరుణ, శ్రీ ముక్తి మహిళా సంఘం జిల్లా కార్యదర్శి పోసాని, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు రాజేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, దాడులు, విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, అవుట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలు, ఇండ్ల నిర్మాణం, పింఛను వీటి మీద దృష్టి పెట్టకుండా మిస్ వరల్డ్ అందాల పోటీల మీద ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రంలో ఉన్న పెట్టుబడిదారులకు ఆదాయం పెంచే పోటీలపై ప్రత్యేక దృష్టి పెట్టడం సీఎం మానుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకన్నా ముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు పరుస్తారేమో అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న వారందరికీ నిరుత్సాహపరిచే విధంగా ఈ పోటీలను పెట్టడం కరెక్ట్ కాదని మహిళా సంఘాలు సీఎం కి లేఖలు పంపినా కూడా ఆలోచన విధానంలో ఎలాంటి మార్పు లేకపోవడం బాధాకరమన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు గోదావరి, నాయకులు అమూల్య, మంజుల, గీత, పీఓడబ్ల్యూ కార్యదర్శి భారతి, నాయకులు సంజన, లక్ష్మి, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు రాజు,
పీడీఎస్యూ జిల్లా నాయకులు సంతోష్ మైపాల్ తదితరులు పాల్గొన్నారు. 1వ తారీఖు నుండి అమలు చేయబోతుంది. ఇది చాలా అవమానకరమైనటువంటిదిగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మహిళలు తమ యొక్క ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచేటువంటి గొప్పతనాన్ని వదిలిపెట్టేసి ఈరోజు అందాల కోసం సగం బట్టలేసుకొని వాటిని ప్రదర్శించడమైనటువంటిది చాలా అవమానకరంగా. సందేహంత ఈ కొలతలు ఇట్లా ఉండాలని చెప్తూ నిర్ణయించేటువంటి ఆ కొలతలను గుర్తిస్తూ ప్రదర్శన చేయాలనేటువంటి మహిళల్ని అవమానించడం అని చెప్పేసి భావిస్తున్నాం. అంతేకాదు ఈరోజు ప్రజలకు, మహిళలకు ముఖ్యంగా వైద్యం లేదు, విద్య లేదు, ఈరోజు ఉద్యోగాలు లేవు. మరి వాటిపై దృష్టి పెట్టకుండా ఈరోజు మహిళలను అందాల పేరుతోటి రోడ్ల మీద తీసుకొచ్చి అవమానించడమైనటువంటి సరైనది కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ రద్దు అయ్యేంత వరకు కూడా ఈ అన్ని సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన జాతీయ నూతన వ్యవసాయ మార్కెట్ విధానం బిల్లుతో రైతాంగానికి ఎలాంటి లాభం చేకూరుస్తుందని ఏఐయూకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ అన్నారు. ఈ బిల్లు కేవలం కార్పొరేట్ వ్యవసాయ వ్యాపారులకు ఉపయోగపడుతుందని అన్నారు. దీనికి వ్యతిరేకంగా యావత్ దేశ ప్రజలు మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. హైదరాబాద్ లోని మార్క్స్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐయూకేఎస్ నేత వి ప్రభాకర్ ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యతో కలిసి మాట్లాడారు. గతంలో 3 వ్యవసాయ వ్యతిరేక రైతు చట్టాలను తెచ్చిన మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యావత్ దేశ రైతాంగం ఉద్యమించిందని గుర్తు చేశారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ లాంటి చోట్ల ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలియజేస్తూ సుదీర్ఘంగా ఆందోళనలు చేశారన్నారు. చట్టాలను రద్దు చేస్తున్నట్టుగా ఒకవైపు నరేంద్ర మోడీ దేశ ప్రజలందరినీ నమ్మించి మరోవైపు కొత్త చట్టం ద్వారా పాత చట్టాలను పునరుద్ధరించినట్టుగా అవుతుందని ఆరోపించారు. మార్కెట్ బిల్లులో వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరల ప్రస్తావన లేదని తెలిపారు. దీనివలన దేశంలో ఉండే మార్కెట్ శక్తులకు ప్రోద్బలాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చినట్టుగా అవుతుందని తెలిపారు. మే 8న ఇందిరా పార్క్ దగ్గర జరిగే ధర్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతాంగం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఐక్య రైతు సంఘం జాతీయ కమిటీ పిలుపు మేరకు మే 8వ తేదీన డిమాండే రైతుల సమస్యల్ని సాధించుకోవడానికి డిమాండేగా దేశవ్యాప్తంగా ఆందోళన పిలుపునిచ్చింది. అందులో భాగంగానే రేపు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు ఏదైతే ధర్నా చౌక్ ఉందో ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. దాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం పిలుపునిస్తూ ఉంది. ముఖ్యంగా 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో వ్యవసాయ రంగానికి 200 ఆదాయం తెచ్చిపెడతానని, దానికి స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు సీటు రైతు పెట్టుబడికి 50% కలిపి ఎంఎస్పి ధరని నిర్ణయిస్తానని చెప్పి హామీ ఇచ్చింది. హామీ ఇచ్చి వ్యవసాయ రంగానికి, రైతాంగానికి ద్రోహం చేసింది. ఆ వెలుగులో దేశవ్యాప్తంగా ఈ ఎంఎస్పి గ్యారంటీ చట్టాన్ని సాధించడం కోసం ఐక్య ఆందోళన 16 మాసాలు కొనసాగింది. 750 మంది రైతాంగం ఆ పోరాటంలో అమరులయ్యారు. ఆ నేపథ్యాన్ని మొత్తంగా మోడీ దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి క్షమాపణ చెప్పి రాతపూర్వక హామీ ఇచ్చి ఉద్యమాన్ని విరమింపజేశారు. ఆ రాతపూర్వక హామీని అమలు చేయాలని, అట్లాగే ఏదైతే 3 రైతాంగ వ్యతిరేక కార్పొరేట్ అనుకూల 3 చట్టాలు ఉన్నాయో ఆ 3 చట్టాలకు బదులుగా ఈరోజు నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ముందుకు తీసుకొస్తుంది. దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దామని తెలిపారు. 4 లేబర్ కోడ్ల అమలుకు వ్యతిరేకంగా పోరాడదామని కార్మిక జేఏసీ పేర్కొంది. మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్. నిజామాబాద్ సిఐటియు జిల్లా కార్యాలయంలో సార్వత్రిక సమ్మె పోస్టర్ ఆవిష్కరణ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ లేబర్ కోడ్ల రద్దును కోరుతూ మే 20న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ కార్మికులకు పిలుపునిచ్చారు. అనంతరం మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం గతంలో పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులను మోసగిస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొస్తున్నారు. కనీస వేతనం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు కాలరాయబడ్డాయన్నారు.
8 గంటల పనిని 12 గంటలకు పెంచి కార్మికులను శ్రమదోపిడీకి గురి చేస్తున్నారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తూ ప్రభుత్వ రంగంలో కార్మికోద్యమం మీద, కార్మిక ఐక్యత మీద దాడి చేస్తుందన్నారు. కులం, మతం, అస్తిత్వ భావజాలంతో కార్మికోద్యమం దెబ్బతీయడానికి, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుందన్నారు. కార్మిక ఐక్య పోరాటాలను ఉధృతం చేస్తూ జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు ఇచ్చిన మే 20 దేశవ్యాప్త సమ్మెను కార్మిక వర్గ కర్తవ్యంగా భావించి ప్రతి కార్మికుడు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, జిల్లా నాయకులు మరియు సిఐటియు రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ సింగిరెడ్డి చంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎన్ఆర్ఎస్, జిల్లా ప్రధాన కార్యదర్శి బి గంగాధర్, ప్రభాకర్, మురళి, థామస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మే 20న దేశవ్యాప్త చారిత్రక సమ్మెను కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను తునగదొక్కాలని, అదేవిధంగా 29 చట్టాలను 4 కోడ్లను తీసుకొని రావడం జరిగింది. ఈ కోడ్లలో ముఖ్యంగా కార్మికులు ఇవాళ సంఘం పెట్టుకోవద్దు, సమ్మెలు చేయొద్దు, దాంతోపాటు రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు, ఇట్లా అనేక విధానాలను తీసుకొని రావడం జరిగింది. ఏదైతే 8 గంటల పని విధానాన్ని ఇవాళ 12 గంటలు చేయాలని తీసుకొని రావడం జరిగింది. ఇవాళ త్యాగాలతోటి కూడుకున్న 29 చట్టాలను పూర్తిగా ఇవాళ వ్యతిరేకిస్తుంది. ఇవాళ 4 కోడ్లను తీసుకొని వచ్చింది బీజేపీ ప్రభుత్వం. ఈ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏదైతే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి అనేది, దాంతోపాటు ఇవాళ మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవాళ దీన్ని ఏదైతే ప్రభుత్వం దీన్ని వెంటనే ఆపాలి అనేది, దాంతోపాటు ఏదైతే ఇవాళ రైతు నల్ల చట్టాలను తీసుకొని వచ్చిందో ఈ రైతు నల్ల చట్టాలను రద్దు చేసుకోవాలి అనేది, దాంతోపాటు ఇవాళ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది, ప్రజలపై భారాలు మోపుతూ ఉంది. ఇవాళ ఏదైతే పెట్రోల్, డీజిల్, వంట గ్యాసు ధరలను, కూరగాయల ధరలను విపరీతంగా పెంచింది, ఈ ధరలను తగ్గించాలి అనేది, దాంతోపాటు ఏదైతే ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రజలపై పూర్తిగా భారాలు మోపుతూ పెద్దలకేమో, కార్పొరేట్లకేమో రాయితీలు ఇస్తూ ఉంది. ఇవాళ జాతీయ సంపదను తీసుకొని పోయి మొత్తం పూర్తిగా ఇవాళ అంబానీ, ఆదాని కాల దగ్గర పెడతా ఉంది. ఇవాళ ఏదైతే ట్రైన్ ఉందో, రైల్వే ఉందో ప్రైవేటీకరణ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు కలిపి పెద్ద ఎత్తున మే 20న జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటిగా విజ్ఞప్తి. మాదక ద్రవ్యాలు, కల్తీ కల్లు సేవిస్తే జీవితాలే నాశనం అవుతాయని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ మరియు పోలీస్, వైద్య శాఖ ఆధ్వర్యంలో నవీపేట్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. నేటి కాలంలో ప్రజలను, యువతను పట్టి పీడిస్తున్న భూతం మాదక ద్రవ్యాలు, కల్తీ కల్లు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు కార్యాచరణ చేపట్టే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో మాదక ద్రవ్యాలు, కల్తీ కల్లు వల్ల జరిగే నష్టాలు అవగాహన కల్పించేందుకు యాంటీ నార్కోటిక్స్, పోలీస్, వైద్య, గ్రామ పంచాయతీ శాఖల ఆధ్వర్యంలో నవీపేట్ మండలంలోని జన్నెపల్లి, ఫకీరాబాద్, ఫతేనగర్, నవీపేట్ గ్రామాల్లో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సిఐ కరుణా ప్రసాద్, నవీపేట్ ఎస్ఐ వినయ్, వైద్యాధికారి కావ్య, ఎక్సైజ్ ఎస్ఐ గంగాధర్ తో కలిసి గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం యువతకు ఆట వస్తువులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్తీ కల్లు మరియు మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల ఎంతో మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, లక్షల రూపాయలు ఆసుపత్రుల పాలు చేసి కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నారని, వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుత కాలంలో యువత గంజాయి, మత్తు పదార్థాలు సేవించి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మినా, సేవించినా 1908 లేదా 100 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అన్నారు. మాదక ద్రవ్యాలు అమ్మిన వారితో పాటు సేవించిన వారిపై సైతం కేసులు నమోదు చేసి జైలుకి పంపిస్తామని హెచ్చరించారు. గ్రామాల యువత ప్రత్యేక దృష్టి సారించి అలాంటి అలవాట్లు ఉన్న వారికి అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు కవిత, రాజేష్, మమత, రవీందర్ నాయక్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇవన్నీ చాలా లక్షల్లో ఖరీదైనవి. ఎందుకు అంటే వాటి ఒకసారి దెబ్బ తగిలితే, వాటికి ఇబ్బంది కలిగితే వాటిని రిపేర్ చేయడానికి ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో మనకు వెసులుబాటు లేదు. వాటిని కాపాడుకోవడమే మన బాధ్యత. రెండోది, ఒకవేళ పొరపాటున కూడా వాటి డ్యామేజ్ అయితే
కిడ్నీ ఓ 50 లక్షలు, హార్ట్ ఓ 20 లక్షలు, లివర్ ఇంకో 50 లక్షలు. మన ఆస్తులు అమ్ముకున్నా కూడా వాటిని సక్రమంగా పనిచేసేటట్టు లేదు. సపోజ్ కొద్దిమందికి కిడ్నీ ఫెయిల్ అవుతుంది, వాటికి డయాలసిస్ చేయాల్సి వస్తుంది. ఆ డయాలసిస్ చేయాలంటే ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ ఎలా ఉందో చూడండి. తొడభాగం నుంచి వాళ్ళకు బ్లడ్ తీసుకుంటారు, రిఫ్రెష్ చేస్తుంటుంది. ఆ బ్లడ్ చేసే ప్రయత్నంలో విపరీతమైన సఫర్ అవుతాడు మనిషి. పూర్తిగా గుంజుకుపోయి అన్నం తినకుండా నానా ఇబ్బందులు పడి హాస్పిటల్లో తిరుగుతుంటారు. ఒక మనిషి, పెద్ద మనిషి, కుటుంబంలో సంపాదించే వ్యక్తి హాస్పిటల్లో తిరుగుతుంటే వాళ్ళ భార్య వాళ్ళందరికీ వంట చేయడానికే పనికొస్తుంది. ఆమె కూడా ఏదైనా పని మానేయాలి, పిల్లలు చదువు మానేయాలి, వచ్చే ఆదాయం ఆగిపోయి అప్పుల పాలై రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రావద్దు అంటే వీటన్నిటికీ ఖాళీగా ఉంటుంది. ఖాళీగా పోలీసులు చూస్తూ ఊరుకోము, 100% కేసులు రిజిస్టర్ చేసి జైలుకు పంపిస్తాము. రెండోది, ఈ డ్రగ్స్ విషయంలో, ఈ కల్తీ కళ్ళు విషయంలో ఎవరన్నా ఇన్వాల్వ్ అయితే, నాటు సరా కుటుంబం లాంటి ఇన్వాల్వ్ అయితే నార్కోటిక్ బ్యూరో, పోలీసు, ఎక్సైజ్ పోలీసు కొరడా తెలిపిస్తుంది. 100% ప్రభుత్వం దీని మీద తీవ్రంగా కృషి చేస్తుంది, కంట్రోల్ చేయాలని. ఈ మధ్య కాలంలో డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయిన, ఎక్కడైతే కంపెనీలో డ్రగ్స్ తయారవుతుందో మెటీరియల్, ఆ మెటీరియల్ తయారు చేసే కంపెనీ ఒక 3-4 సంగారెడ్డి లిమిట్స్, మెదక్ లిమిట్స్లో ఉంటే 270 కోట్ల ఆస్తులను సీజ్ చేసేసి, కంపెనీ ఆస్తులు ఉంటాయి కదా, ఆ కంపెనీ ఆస్తులన్నీ సీజ్ చేసి, అది కాకుండా ఆ ఇన్వాల్వ్ హైదరాబాద్ నుంచి స్పెషల్గా ఈ కల్తీకాల గురించి కొత్త పదార్థాల మీద అవగాహన కల్పించడానికి రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అందరికీ, గ్రామ పెద్ద మనుషులకు, తర్వాత యూత్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా మందికి అలవాటు లేకపోవచ్చు, ఎందుకంటే యూతే ఎక్కుతున్నారు. మీకు అలవాటు లేదైనా మాకెందుకు అనుకుంటారు. మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు, మీ అమ్మ కావచ్చు, మీ నాన్న కావచ్చు, మీ బాబాయ్ కావచ్చు, మీ మామ కావచ్చు, మీ వాళ్ళు తాగుతూ ఉంటారు. వాళ్ళని మాన్పించండి, ఓకేనా? మీకు అలవాటు లేదని చెప్పి వదిలేయకుండా మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మీ పక్కింటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ మాన్పించే బాధ్యత మీ పైన ఉంది. అది మీకోసమే, మీ ఆరోగ్యం పాడగాకుండా అని చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పండి. ఒకేసారి మానేయడం కూడా చాలా కష్టం. ఇప్పుడు ఎట్లా అంటే స్టెప్ వైజ్గా, అంటే 4 తాగేవాళ్ళు 2 మానేసి 2 తాగడం, 2 తాగేవాళ్ళు 1 మానేసి 1 తాగడం, అట్లా మానేస్తేనే ఇది పెరగడపై ప్రభావం చూపకుండా ఉంటుంది. ఒకేసారి మానేస్తే కూడా ఎందుకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు రెగ్యులర్గా ఈ కళ్ళు పడుతున్న వాళ్ళు ఒక 2 డేస్ మానేస్తే వాళ్ళకి ఫిక్స్ వస్తుంది. ఆ విధంగా వాళ్ళు అసలు అది లేకుండా ఉండలేకపోతున్నారు. కాబట్టి మెల్లిమెల్లిగా అది మానిపిస్తే ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత గంజాయి విషయానికి వస్తే యూత్ చాలా మంది స్మోకింగ్ అలవాటు అవుతున్నారు గంజాయి విషయంలో. అట్లాంటి ఏమైనా మీరు దృష్టికి వస్తే 100-100 నెంబర్ కానీ 1908 నెంబర్ కానీ తెలియజేస్తే మీ విషయాన్ని గోప్యంగా ఉంచి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. దీని మీద కఠిన శిక్షలు కూడా ఉన్నాయి. 10 years ఎబో పనిష్మెంట్ ఉంది, 10 సంవత్సరాలు జైల్లో ఉండబడుతుంది. గంజాయి సేవించడం నేరమే, అమ్మడం నేరమే. అమ్మే వాళ్ళకి నేరం అనుకుంటే తప్పు, సేవించడం కూడా, కొత్త పదార్థాలు సేవించడం కూడా చట్ట ప్రకారం నేరం కింద పరిగణించబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ ఎంపీ నల్ల సారిక హనుమంతరెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లు కాకపోవడంతో అకాల వర్షానికి వరి కుప్పలు నీటి పాలవుతుందని అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో మాజీ ఎంపీ నల్ల సారిక హనుమంతరెడ్డి నేతృత్వంలో తోటి నాయకులు, కార్యకర్తలతో కలిసి 4 హైమాస్ లైట్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. అనంతరం సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత నిధులతో ఈ హైమాస్ లైట్లు మంజూరు కావడం జరిగిందని, అలాగే 4 లక్షలతో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే సీసీ రోడ్డు పనులను ప్రారంభించామని వారు తెలిపారు. తాము ఎంపీపీగా ఉన్న సమయంలో ఎమ్మెల్సీ నిధులు మంజూరు కాగా ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులు జరపడం విడ్డూరమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, 17 నెలల్లోనే ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చిందని, అకాల వర్షాలతో కళ్లాలబడ్డ రోడ్ల పక్కన ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దవుతుందని, వెంటనే వరిని కొనుగోలు చేసి సకాలంలో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ మెంబర్ అబ్దుల్ మజీద్, బీఆర్ఎస్ నాయకులు నజీర్, మోహన్, రాము, ఎస్పీ మహిపాల్, గంగపుత్రులు, దశరథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 4 ఐమాక్స్ లైట్లు, ఒక సిసి రోడ్డు, ఐమాక్స్ లైట్లు 6 లక్షలు, సిసి రోడ్డు 4 లక్షలు మా కవితక్క గారు ఇవ్వడం జరిగింది. కవితక్క గారికి ధన్యవాదాలు. దర్పల్లి
మండలంలో ఇంకా మరెన్నో అభివృద్ధి పనులు మా ఎమ్మెల్యే గోవన్న ఆధ్వర్యంలో ఎన్నో పనులు జరిగినాయి. మా మాజీ ఎమ్మెల్యేకు మరి కవితక్కకు జగనన్నకు ధన్యవాదాలు చెప్తున్నాం. జై తెలంగాణ నాయకత్వం, కవితక్క నాయకత్వం, గోవన్న నాయకత్వం, జై తెలంగాణ. ఈరోజు మన గౌరవ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు మాకు అన్న అంటే మేము ఉన్నానని చెప్పగానే, అక్క అంటే మేము ఉన్నానని చెప్పగానే మాకు అడిగిన వెంటనే 10 లక్షల నిధులు ఇవ్వడం జరిగింది CDP నిధుల నుంచి. అందులో భాగంగా దర్పల్లిలో 4 ఐమాక్స్ లైట్లు, ఒకటి మన గూండ్లవాడకు ఒకటి, గంగపుత్ర సంఘం దగ్గర ఒకటి, అదేవిధంగా మన బీసీవాడ ఒకటి, అంగడి బజార్లో ఒకటి, సీతాయిపేట ఎక్స్ రోడ్ కాడ ఒకటి 4 లైట్లు పెట్టడం జరిగింది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాడ 4 లక్షల CC రోడ్ పెట్టడం జరిగింది. అందుకే మనకి ఈ దర్పల్లి మండల ప్రజల తరఫున, మా దర్పల్లి గ్రామం తరఫున కవితకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకు ఎందుకంటే ఈ లైట్లు పెట్టి ఇప్పడం కాదు, 2 సంవత్సరాలే అక్కగారికి కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా పోయినసారి బడ్జెట్ ఇవ్వక ఇప్పుడు బడ్జెట్ ఇచ్చి ఇప్పుడు ఈ బడ్జెట్లో రావడంతో ఈ నిధులు వినియోగించడం జరిగింది. ఇలాంటి కక్షపూర్వ చేయకూడదు. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు ఉన్నా ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు అందరికీ సమానంగా పంచాలి. ఒక పార్టీకి సమానం ఇంకో పార్టీకి సమానం ఉండకూడదు. ఎమ్మెల్యేలకైనా ఎమ్మెల్సీకైనా కోటా ఉంటుంది. వాళ్ళకి సమానం ఇస్తేనే వాళ్ళ నిధులతో వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ ఊర్లలో కానీ డెవలప్ చేసుకుంటారు. మేము ఇప్పుడు కాదు, మేము ఎంపీపీ ఉండగా అడిగిన అక్కకు అప్పటి నిధులు కదా ఇప్పుడు మంజూరు చేయడం జరిగింది వాళ్ళు. ఎందుకంటే ఇది కక్షపూరితమని మేము అనుకుంటున్నాము. వాళ్ళకి ఎమ్మెల్సీకి ఎమ్మెల్యేకి ఎట్లా వస్తాయి, మా కవితకి ఎందుకు రాలేవు. అదేవిధంగా మేము దర్పల్లి మండల ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంకు విన్నపిస్తున్నాం. ఇలాంటి కక్షపూరితం చేస్తే కూడా ప్రజలే బుద్ధి చెప్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి, అదేవిధంగా రైతులకు చాలా అకాల వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాలు పడి కూడా వడ్లు ఎక్కడ నానిపోతున్నాయి. మనకు లారీలు వస్తలేవని చెప్తున్నారు, డబ్బులు పడతలేని చెప్తున్నారు. మేము గవర్నమెంట్కు డిమాండ్ చేస్తున్నాము. బోనస్ కూడా ఎవరికి కూడా 1 రూపాయి పడతలేదు. కంపల్సరీగా బోనస్ రైతుల పక్షాన ఎప్పుడు ఎల్లవేళ పోరాడతాము. అదేవిధంగా మా గంగపుత్ర చెరువులలో కూడా చేపలు కూడా ఇవరకు కూడా సరిగా వేయలేరు. ఎక్కడ కూడా వీళ్ళకు ఆటోలు ఇచ్చినాము, మనకు చాంపులు ఇచ్చినాము బండ్ల వాళ్ళ వృత్తి కోసము. ఇవరకు వాళ్ళకు ఒక స్కీమ్ కూడా ఇవ్వలేదు. మా అక్క చెల్లెళ్లకు 2,000 ఇస్తా అని చెప్పిండు. ఎందుకంటే ప్రతి మహిళకి కల్తీ కళ్ళు త్రాగడం వల్ల అందులో ఉండే మత్తు పదార్థాలు మానవ శరీరంపై దుష్ప్రభావం చూపుతాయని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో DSP ఉపేందర్ అన్నారు. గంజాయి, డ్రగ్స్, కల్తీ కళ్ళకు బానిసలుగా మారి కుటుంబాలకు దూరం కావద్దని ఆయన హితవు పలికారు. దర్పల్లి మండలంలోని దుబ్బక్క, హొన్నాజిపేట్, రామడుగు గ్రామాలలో పోలీసు అధికారులు వీడిసి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, కల్తీ కళ్ళుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నార్కోటిక్ విభాగం DSP ఉపేందర్ పాల్గొని ప్రసంగించారు. మాదక ద్రవ్యాలు, కల్తీ కళ్ళు సేవించడం ద్వారా జరిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కల్తీ కళ్ళు త్రాగడం వలన అందులో ఉన్న మత్తు పదార్థాలు శరీరంలోని వివిధ భాగాలపై మెల్లిగా ప్రభావం చూపుతాయని అన్నారు. ఆ తర్వాత అలవాటుగా మారి కల్తీ కళ్ళుకు బానిస అయ్యేలా చేస్తుందని చెప్పారు. మాదక ద్రవ్యాలకు, కల్తీ కళ్ళుకు బానిసలుగా మారి బానిసై కుటుంబాలను రోడ్డుపాలు చేయొద్దని కోరారు. తదనంతరం గ్రామంలోని యువకులకు, మహిళలకు, పిల్లలకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ భిక్షపతి, SI రామకృష్ణ, పోలీస్, ఆరోగ్య శాఖ సిబ్బంది, గ్రామస్తులు వినోద్, గాదరి పోతున, ప్రేమ్ కుమార్, ప్రతాప్ గౌడ్, సాయి, ఆశా వర్కర్లు, ప్రజలు పాల్గొన్నారు. మహిళలకి, ప్రజాప్రతినిధులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు ఉపేందర్. నేను DSPని, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. ఈ మధ్య దాదాపు 1.5-2 సంవత్సరాలు అయితే ఈ డిపార్ట్మెంట్ సపరేట్గా ఏర్పాటు చేయబడి ఇందులో పనిచేసే వాళ్ళంతా పోలీసు వాళ్ళే. నా సర్వీస్ మొత్తం మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య డ్రగ్స్, నెక్స్ట్ సైబర్ క్రైమ్. డ్రగ్స్ అనేది సమాజం మొత్తాన్ని నాశనం, పాడైతే దేశం పాడవుతుంది. మొదటి నుంచి మన గ్రామాలలో ఈ నార్కోటిక్స్కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు కల్పించి భవిష్యత్తులో ఎవరు కూడా ఈ నార్కోటిక్స్కు దూరంగా ఉంటారని ఆశిస్తూ మేము మరియు లోకల్ పోలీస్, మెడికల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్లతో కలిసి ప్రజల్లో అవగాహన కల్పించి ప్రజలు ఎవరు, ముఖ్యంగా యువత, ఈ డ్రగ్స్కు దూరంగా ఉండాలి. అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు, అందరు తాగుతున్నారు ఇప్పుడు ఉన్న సమాజంలో. అయితే
ఒకసారి ఏమైంది, ఒక ఊరికి పోతుంటే ఒక పెద్ద మనిషి అంటారు, ఇంకో పెద్ద మనిషి ఏమో ఉంటారు, ఎందుకు తాగుతున్నారా, మళ్ళీ ఒక పెద్ద దయ్యం పట్టిందంటే ఒక కళ్ళు పట్టి పోయేసా మొత్తం వణుకు పుడుతుంది శరీరానికి, వణుకు పడుతున్నాము, ఎక్కడ తింటున్నాము ఏం. బాగా పనిచేసే వాళ్ళు ఇంటికి వచ్చిన తరచుమైన ప్రభావాలు పడుతూ ఉంటాయి. చిన్నపిల్లలు కూడా వాళ్ళు కూడా తాగుతూ ఉంటారు. అది లాస్ట్కి ఏమవుతుంది, అనారోగ్యం వచ్చేస్తుంది, కానీ ఫెయిల్ అయిపోయిన తర్వాత మొత్తం ఉండాలంటే మనము తగు చర్యలు ఎరాడికేట్ చేయాలన్నమాట. స్టార్టింగ్లోనే దాని జోలిలో మన డిఎంహెచ్ఓ మేడం, కలెక్టర్ సార్. నేను డాక్టర్ మౌనిక, దర్వేలి మెడికల్ ఆఫీసర్. మనకి గవర్నమెంట్ ఈ కల్తీ కళ్ళు తాగడం వలన జరిగే అనర్థాలు ఏంటి అనే వాటి గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ని మండల్ లెవెల్లో కొన్ని ప్రజెంట్ మన దర్వేలి మండల్లో ఒక 4 విలేజ్ని ఎంచుకొని అక్కడ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఇది ఎంత అనర్థాలకి దారి చేస్తుంది కాబట్టే మనకి ఇంత మీ దగ్గరకు వచ్చి ఈ మండల్ లెవెల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇంతమంది లేడీస్ వచ్చారు కాబట్టి మెయిన్గా లేడీస్ గురించి తీస్తే ఇప్పటికీ కొంతమంది ఇంట్లో ప్రెగ్నెంట్ వాళ్ళు తాగితే గుల్పారం అంటారు. ఇదైతే ఈ వర్డ్ అందరికీ తెలుసు. తాగితే గర్భాశయం మంచిగా ఉంటుంది, పిల్లలు వైట్గా పుడతారు, పిల్లలు మంచిగా ఉంటారు, హెల్తీగా ఉంటారు అనే ఒక నమ్మకం అనేది ఉంది. ఇదంతా అబద్ధం, ఇదేం కాదు. మనం ఒక లేడీ ఆమె ప్రెగ్నెంట్. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్ పోలీసులో భాగంగా తనిఖీలు జరిపారు, పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 6వ ఠాణా పరిధిలోని ధర్మపురి హిల్స్ ప్రాంతంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రాంతంలో అనుమానితులు రౌడీ షీటర్ల ఇళ్లను నిశితంగా తనిఖీ చేశారు. సరైన ఆధారాలు, నంబర్ ప్లేట్లు లేని 26 ఆటోలు, 42 మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ధర్మపురి హిల్స్ కాలనీ వాసులను ఉద్దేశించి నిజామాబాద్ టౌన్ ఏసీపీ రాజవెంకటరెడ్డి మాట్లాడారు. ఎవరైనా కొత్త వ్యక్తులు ఈ ప్రాంతంలో తిరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రాత్రిపూట రోడ్ల మీద అనవసరంగా తిరగవద్దని స్పష్టం చేశారు. ఎవరైనా గంజాయి అమ్మితే సంబంధించిన సమాచారం పోలీసులకు ఇవ్వాలన్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్ లో సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్, 1 టౌన్ సిఐ రఘుపతి, నగర సిఐ శ్రీనివాస్ రాజు, నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్, ఉమెన్ పిఎస్ సిఐ శ్రీలత, డిచ్పల్లి సిఐ మల్లేష్, దర్పల్లి సిఐ భిక్షపతి, 6వ ఠాణా ఎస్ఐ వెంకట్రావు, నిజామాబాద్ सब डिवीजन కి చెందిన 12 మంది ఎస్ఐలు, 150 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. धर्मपुरी हिल्स के यहाँ पर जो हमारे सीपी सर के आदेश के अनुसार और हमारे एसीपी सर के नेतृत्व में यहाँ आज धर्मपुरी हिल्स में कम्युनिटी कांटेक्ट प्रोग्राम यहाँ पर अरेंज किया गया और इसमें जो भी आज हम लोगों ने आपके पास आने के लिए जो भी हमने हमारी कोशिश की है, जो इसलिए किए कि हम आपके पास आए और आपको जो भी प्रॉब्लम्स है, आप यहाँ पर कौन कौन लोग रह रहे, बाहर से कौन आ रहे, कौन जा रहे, नए लोग कौन है, और आपको हम आपके पास है, आप हमारे पास आके जो भी है हमको बोल के ये प्रोग्राम को आज अपने धर्मपुरी हिल्स के एरिया में आज यहाँ पर अरेंज किया गया। इसलिए आज यहाँ पर हमारे निज़ामाबाद सब डिवीज़न के पूरे पुलिस ऑफिसर्स और हमारे डिस्ट्रिक्ट के जितने भी ऑफिसर्स हैं, जो कांस्टेबल से लेके एसआई तक, सीएस तक, सबको मैं हमारे 6 टाउन पुलिस स्टेशन की तरफ से और निज़ामाबाद सब डिवीज़न की तरफ से सबको थैंक यू बोलना चाहता हूँ। और जो भी आप लोग यहाँ पर जो आए और हमारा जो संदेश जो था जो सुन लिए आप लोगों ने, उसके लिए भी आपका भी बहुत शुक्रगुजार है हम। थैंक यू। తెలుగుని తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా కోటగల్లిలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత స్వతంత్ర సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అని, ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వతంత్ర పోరాటంలో ఒక ప్రత్యేక అధ్యయనానికి నాంది పలికిందన్నారు. తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన వీర కిషోరం మన అగ్గిపిడుగు అల్లూరి అని పేర్కొన్నారు. మన్యం ప్రజల మాన ప్రాణ రక్షణకు తేళ్ల దొరలను ఎదిరించి గిరిజన జాతిని ఏకం చేసి అణగారిన గిరిజన జాతిలో విప్లవ చైతన్యాన్ని రగిలించి గెరిల్లా యుద్ధ నైపుణ్యాలను నేర్పించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వీరుడు మన అల్లూరి అన్నారు. ఆ మహావీరుడు గిరిజన జాతికే కాదు యావత్తు భారతదేశానికి ఆదర్శప్రాయమని కొనియాడారు.
భారతమాత దాస్య శృంఖాలను తెంచడానికి సాగిన సమరంలో తన ప్రాణాలను త్యాగం చేసిన వీరుడు అల్లూరి అని కొనియాడారు. అటువంటి మహనీయుని నేటి యువతరం ఆదర్శంగా తీసుకుని సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించే విధంగా భారతదేశం కోసం అవసరమైతే ప్రాణ త్యాగానికి కూడా వెనకడుగు వేయకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాటి చెప్పిన మాన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఇందూరు జిల్లా నగర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు మరియు వారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మాన్యం ప్రజల హక్కుల కోసం అప్పటి ఆంగ్లేయుల పరిపాలనలో మాన్యం ప్రజలని అణగదొక్కే విధంగా వాళ్ళని ఒక బానిసలుగా చూస్తున్న తరుణంలో వారి హక్కుల కోసం పోరాడి ఒక రకమైన పోరాటం, ఒక డిఫరెంట్ సాయుధ పోరాటానికి నాంది పలికిన వీరుడు అల్లూరి సీతారామరాజు. ఆంగ్లేయులకు బెదరకుండా ముందే సమాచారం ఇచ్చి దమ్ము ధైర్యం ఉంటే ఈ సమయంలో ఈ ప్రాంతంలో నేను అటాక్ చేస్తా, మీ పోలీస్ స్టేషన్ల పైన అటాక్ చేస్తా అని ముందే సమాచారం ఇచ్చి తన ధైర్య సాహసాలు మాన్యం ప్రజలకు నూరిపోసి సాయుధ పోరాటం చేసిన ఘనత అల్లూరి సీతారామరాజుకే దక్కుతుంది. వారి వర్ధంతి సందర్భంగా నేటి యువకులు, భారతదేశ పౌరులు వారిని ఆదర్శంగా తీసుకొని దేశం కోసం, ధర్మం కోసం ఏదైతే అల్లూరి సీతారామరాజు తన ప్రాణ త్యాగం చేసిండో మనమందరం కూడా దేశం కోసం సమయం వస్తే ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడకుండా ధర్మం కోసం, దేశం కోసం పనిచేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో విగ్రహ ప్రతిష్ట ఏదైతే అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రతిష్ట కోటిగల్లీలో జరిగింది. ఏ సంవత్సరం? 1987లో. అప్పటి ఆ విగ్రహ ప్రతిష్టలో ప్రముఖ పాత్ర అడ్వకేట్ సుదర్శన్ గారు పెద్దలు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, కోటిగల్లి వాసులు, పద్మశాలి సోదర సోదరులందరూ కూడా ఈ కార్యక్రమం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా స్థానిక కోటగల్లిలోని మార్కండే మందిర ఎదురుగా ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. దీనికి మన స్థానిక నాయకులు సుదర్శన్ గారు, జత్రాజు గారు, దేవేంద్ర గారు, అలాగే గంగరాజు గారు, మాజీ కౌన్సిలర్ వీరందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మన దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది అమరులయ్యారు. అందులో ఒకరు మన అల్లూరి సీతారామరాజు గారు తన సొంత శైలితో గెరిల్లా యుద్ధంతో బ్రిటిష్ సేనలను ముచ్చమటలు పోయిస్తూ స్వాతంత్రం తీసుకురావడానికి ఎన్నో రకాలుగా కృషి చేశారు. అందులో భాగంగా ఈరోజు ఆయన 1923లో అతి ఘోరంగా బ్రిటిష్ సేనతో మోసగించి ఆయనను హతమార్చడం జరిగింది. కాబట్టి అటువంటి స్వాతంత్ర అమర వీరికి ఈరోజు మేము నిజామాబాద్ నగర ప్రజలందరి తరఫున ఘనంగా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు. కల్తీ కల్లు సేవించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని సూచనలు. ధాన్యం దిగుమతి చేయడంలో జాప్యం లేకుండా పకడ్బందీ చర్యలు. అధికారులకు కలెక్టర్ ఆదేశాలు. నగరంలో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. కిసాన్ గంజ్ లో జరిగిన వేడుకలలో పాల్గొని ఎమ్మెల్యే ధన్పాల్ పూజలు. గాలికుంటు వ్యాధి నిర్మూలనకు నివారణకు టీకాలు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న వాటిని సద్వినియోగం చేసుకోవాలని వైద్యుల సూచనలు.
అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు కమిటీ సభ్యులతో అవగాహనలో పోచారం ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.